గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు మనం కొత్త ప్రాపర్టీతో ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి అల్మాజ్ కూడా ఖమ్మం నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అండ్ మనకి ఇక్కడ నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. సో ఓవరాల్ గా ప్రాపర్టీ ఇది ఇక్కడ చూడండి, వెల్వేషన్ చూస్తే చాలా మంచిగా ఉంది. అండ్ సరౌండింగ్స్ చూస్తే చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. అండ్ మనకి బయట చూస్తే ఇక్కడ గార్డెనింగ్ పర్పస్ కి వదిలారు. ఇక్కడ సరౌండింగ్స్ గ్రౌండ్ కూడా ఉంది అక్కడ మనకి. ఇక్కడ ఏమో మనకి గార్డెనింగ్ కోసం స్టీల్ పైప్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసామండి. ఇంటి ఎదురుగా మనకి 25 ఫీట్ రోడ్ అనేది వస్తుందండి. సో ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ చూపిస్తున్న చుట్టుపక్కల ఇల్లు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, కార్ పార్కింగ్, బైక్స్ కి పార్కింగ్ ఏరియా మంచిగా ఇచ్చారు. స్పేషియస్ గా ఉంది. ఇటు సైడ్ చూస్తే స్టెప్స్ ఏరియా అండి. ఇది వచ్చి మనకి 175 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. డైమెన్షన్ వచ్చి 27/58 అనేది వస్తుంది. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా అండి. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ చాలా స్పేషియస్ గా ఉంది, అంటే ఈజీగా చేసుకోవచ్చు కార్ పార్కింగ్ అండ్ బైక్స్ కూడా. ఇంటి సైడ్ మనకి ఇంటి చుట్టూ మనకి సెట్ బ్యాక్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. సో లోపలికి వెళ్తున్నాము. ఇది మనకి లోపలికి వచ్చిన వెంటనే స్ట్రైట్ గా మనకి టీవీ పాయింట్ అనేది ఇచ్చారు. అండ్ ఇది మొత్తం మనకి హాల్. అండ్ ఇక్కడ చూస్తే టీవీ కింద మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ హాల్ నుంచి మనం స్ట్రైట్ గా ఇట్లా వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో కిచెన్ అనేది ఇచ్చారు. సో కిచెన్ కి ఇట్లా ఆర్చ్ లాగా ఇచ్చారు. సో ఇక్కడ మనకి పూజ రూమ్ అనేది ఇచ్చారండి. సో చిన్నగా మంచిగా నీట్ గా ఉంది. పూజా రూమ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇది కిచెన్ అండ్ సెల్ఫ్స్ ఇచ్చారు. పైన సజ్జా ఇచ్చారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం ఇచ్చారు. కిచెన్ నుంచి మనకి యూటిలిటీ ఏరియా కూడా స్పేస్ అనేది ఇచ్చారండి. ఇది రెడీ టు ఆక్యుపై. మనకి వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ లో ఉంది. ఆల్ బ్యాంక్స్ లోన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి బయటికి వెళ్ళడానికి ఇక్కడ సెట్ బ్యాక్ చెప్పాను కదా, ఇదంతా సెట్ బ్యాక్ అంటే బట్టలు ఆరేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. ఒకసారి మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దామండి. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ అంటే పార్ట్స్ ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి విండో కూడా ఇచ్చారండి డైనింగ్ ఏరియా దగ్గర. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు హాల్లో. ఇది మనకి కామన్ వాష్రూమ్. నెక్స్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. పైన ఫాల్స్ పిఓపి చూస్తే చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు, అంటే ఇంటీరియర్ పార్ట్ కి మనకి ఈజీగా ఉండడానికి మనకి బాగా సెల్ఫ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి. ఇది మనకి నో హైడ్రా అంటే నో బఫర్ జోన్ ఇలాంటి క్లియర్ టైటిల్ తో ఈ ప్రాపర్టీ అనేది మనకి సేల్ కి వచ్చింది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ మనకి బయటకి సెట్ బ్యాక్ నుంచి డోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి పైన చూస్తే పైన స్పేస్ అనేది వదిలారు. ఏమైనా పాత వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారండి. సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి సెట్ బ్యాక్ కి స్పేస్ అనేది వదిలారు, అంటే బట్టలు ఆరేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఇక్కడ స్ట్రైట్ గా వెళ్తే మనకి గెస్ట్ ఎవరైనా వస్తే వాష్రూమ్ కి స్పేస్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఇది మనకి వాష్రూమ్ అండి. సో ఓవరాల్ గా లొకేషన్ చూడండి. ఇక్కడ ఐరా గ్లోబల్ స్కూల్స్ కూడా ఉంది, ఇక్కడ చూపిస్తున్నాను నేను వీడియోలో. సో ఇది మనకి నర్సరీ టు 7th క్లాస్ అల్మస్ కూడా బ్రాంచ్ అండి. ఇక్కడ ఐరా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, గ్లోబల్ స్కూల్స్. ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి. సో ఫైనల్ గా మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చాం కదా. సో ఇక్కడ ఓవరాల్ గా వ్యూ చూడండి. సో ఓవరాల్ గా వ్యూ చూసారు. అండ్ బాల్కనీ పార్ట్ ని కవర్ చేస్తే చాలా స్పేషియస్ గా ఉంది, అంటే ఉయ్యాల అవన్నీ వేసుకొని క్రాడిల్స్ వేసుకొని కూర్చోడానికి ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. అంతకన్నా ముందు ఇక్కడ మనకి ఇంటి పక్కన సెట్ బ్యాక్ కూడా చూసినా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. సో ఇది మనకి హాల్, అంటే ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా కూర్చోడానికి మంచిగా ఇచ్చారు. ఎదురుగా మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ విండోస్ కూడా ఇచ్చారు. అండ్ ఈ హాల్ నుంచి మనకి బయట సెట్ బ్యాక్ వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారండి. సో వెంటిలేషన్ అయితే చాలా బాగొస్తుంది డోర్ ఓపెన్ చేసుకుంటే. దీనికి మనకి 175 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇది మనకి డైమెన్షన్ వచ్చి 27/58 అనేది వస్తుంది డైమెన్షన్స్. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుంది విత్ ఇక్కడ వాష్ బేసిన్ కి పాయింట్ కూడా ఇచ్చారు. అండ్ ఇది ఓపెన్ కిచెన్ గా ఇచ్చారు చూడండి. కిచెన్ అయితే చాలా సూపర్ గా ఉంది.
అండ్ ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు కిచెన్ లో మనకి. అండ్ సజ్జలు కూడా ఇచ్చారు. అండ్ మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి మనకి ఇక్కడ కింద. అండ్ ఇక్కడ సైడ్ చూస్తే మనకి యూటిలిటీ ఏరియా కోసం ఇక్కడ మనకు ఒక డోర్ ఇచ్చారు. అండ్ బయట మనం వాషింగ్ మిషన్ కానీ ఏమైనా పెట్టుకోనికి మంచిగా ఉంది, చిన్న పిల్లలకి స్నానం చేపినికి. అండ్ ఈ డైనింగ్ ఏరియాలో మనకి డైనింగ్ టేబుల్ పెట్టుకోనికి అండ్ వాష్ బేసిన్ కి పాయింట్ అనేది ఇచ్చారు. హాల్లో మనకి కామన్ వాష్రూమ్ అనేది ఉందండి. మనకి గ్రీజర్ పాయింట్ అంతా ఇచ్చారు హాల్ కామన్ వాష్రూమ్ లో. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. ఇది మన మాస్టర్ బెడ్రూమ్. సో మనకి బెడ్రూమ్ లో కూడా వెంటిలేషన్ పర్పస్ 2 విండోస్ అనేటివి ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ పైన మనకి సజ్జ కూడా ఇచ్చారు ఏమైనా సామాన్లు పెట్టుకోనికి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి. అండ్ పెయింటింగ్ కూడా చాలా మంచిగా ఉంది. డోర్ అండ్ ఎవ్రీథింగ్ క్వాలిటీతో యూస్ చేశారు. విండోస్ కూడా. ఇది మనకి వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ లో ఉంది. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లో ఉంది అప్ టు 80% వరకు. మనకి వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంది అల్మాస్ కూడా. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ పిఓపి కూడా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి విండో కూడా ఉందండి వెంటిలేషన్ పర్పస్. ఒకసారి పైన టెర్రస్ వెళ్ళి చూద్దాము. సో ఫైనల్ గా పైకి వచ్చేసాము. ఇక్కడ మనకి చూడండి రెయిన్ వాటర్ స్టెప్స్ మీద రాకుండా మంచిగా కవర్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసినా కూడా నీట్ గా, అంటే ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. అండ్ ఓవరాల్ గా లొకేషన్ చూపిస్తున్నా చూడండి. చెప్పాను కదా ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో మనకి గ్రౌండ్ అండ్ స్కూల్స్ నియర్ బై లో ఉన్నాయి. అండ్ మెయిన్ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 200 meters. సో ఓవరాల్ గా లొకేషన్ చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా తక్కువ బడ్జెట్ లో మనకి G+1 అనేది ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసింది వస్తుంది కాబట్టి సో మనకి ప్రైస్ అనేది చాలా తక్కువలో వస్తుంది. ఎవరైనా ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ఇల్లు చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరికి ఫార్వర్డ్ కూడా చేయట్లేదు. నేను మీ నుంచి కోరుకునే జస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. దీని ప్రైస్ వచ్చి 1,65,00,000 చెప్తున్నారు బిల్డర్ గారు. నంబర్ అనేది డైరెక్ట్ స్క్రీన్ లో డిస్ప్లే చేస్తాము. మీరు డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కూడా మీరు నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ కూడా స్క్రీన్ లో డిస్ప్లే చేస్తాను. తక్కువ ప్రైస్ తో మనం అనేది వీడియో అనేది ప్రమోషన్ చేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తారు, దీని ప్రైస్ వచ్చి 1,65,00,000 నెగోషియబుల్. సో మనకి ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ.